కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. పంటల దిగుబడి పెంచుతూ ఉత్పత్తిలో స్వావలంబన సాధించే దిశగా పలు కీలక చర్యలు ప్రకటించారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు 1,71,437 కోట్లు కేటాయించారు. దీనిపై మరిన్ని వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. దేశంలోని వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన అనే నూతన పథకాన్ని తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. తక్కువ దిగుబడి, ఆధునిక పంటలు, సగటు కంటే తక్కువ క్రెడిట్ పరిమితి కలిగిన 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా 1.7 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందనున్నట్లు చెప్పారు. తొలి దశలో అభివృద్ధి చెందుతున్న 100 జిల్లాల్లో పథకం అమలు చేస్తున్నామన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాల ఉత్పత్తిదారులకు స్వల్పకాలిక రుణాలు ఇవ్వబోతున్నామన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఫెసిలిటేట్ షార్ట్ టర్మ్ లోన్స్ for 7.7 crore farmers, fishermen and dairy farmers. The loan limit under modified interest subvention scheme will be enhanced from 3 lakh rupees to 5 lakh rupees for loans taken through the KCC. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించేందుకు తమ ప్రభుత్వం జాతీయ వంట నూనె విత్తనాల మిషన్ను ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. మన రైతులకు దేశ అవసరాలు అంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచ ఫుడ్ బాస్కెట్గా భారత్ ఎదగడంలో మన రైతుల కృషి ఎంతో ఉందని అన్నారు. వచ్చే 4 ఏళ్లలో జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య ద్వారా పప్పు ధాన్యాలు కొనుగోలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. కంది, మినప, ఎర్రపప్పు ఉత్పత్తిలో స్వావలంబన సాధించేందుకు 6 ఏళ్ల కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కూరగాయలు, పండ్ల సాగు పెంపుతో పాటు లాభదాయక ధరలు అందించేందుకు ఓ సమగ్ర కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.